వాళ్ళు మీ ఎమోషన్స్ని టెస్ట్ చేస్తారు. సో మీకు మీ బ్యాచ్కి మరి నేను ప్లే చేశాను లేదో మన ఫస్ట్ ర్యాంక్ రిషబ్ని నేను క్లాస్ టు క్లాస్ ఇలానే తీసుకెళ్ళి మాట్లాడించినప్పుడు రిషబ్ చాట్ చెప్పించాను నేను. ఎఫ్ఆర్ పేపర్ రాశాడు. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ తను ఎన్ని మార్క్స్ వచ్చినాయి తెలుసా? ఎఫ్ఆర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు వద్దు, ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ రాశాడో చెప్తాను నేను. 65 ఎగ్జామ్ రాసిందే 65 మార్క్స్. హీ కుడెంట్ ఈవెన్ అటెంప్ట్ ఫర్ ద 100 మార్క్స్ పేపర్. టోటల్ పేపర్ ఎగ్జామ్ రాయలేపాడు 65. ఎందుకంటే పేపర్ చాలా లెందీగా ఉంది. 5 అవర్స్ పట్టే పేపర్ని వాళ్ళు 3 అవర్స్లో రాయమన్నారు. 3 అవర్స్లో అంతకంటే రాయలేపాడు. సో తర్వాత తను చాలా సిచ్యువేషన్స్ చాలా హారబుల్గా ఉన్నాయి, చాలా ప్యానిక్ అయ్యాడు, డిస్టర్బ్ అయ్యాడు. లక్కీలీ వాళ్ళ సిస్టర్ పిక్చర్లోకి వచ్చేసింది, తను కాస్త కన్సోల్ చేసింది, సపోర్ట్ చేసింది. ఫర్గెట్ అబౌట్ ద ఎఫ్ఆర్ పేపర్, నెక్స్ట్ పేపర్స్ ఉన్నాయి రాయమంది. సో తను కనుక అది హ్యాండిల్ చేయకపోతే, ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేయకపోతే, ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని హ్యాండిల్ చేయకపోతే రిషబ్ అసలు ఆ అటెంప్ట్ రాసేవాడు కాదు. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని హ్యాండిల్ చేశాడు కాబట్టి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో మనం పాస్ అవ్వాలన్నా, ఆల్ ఇండియా ర్యాంక్స్ కావాలన్నా, మా ఫ్యాకల్టీ, మా మెటీరియల్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మీకు ఏం కావాలి? ఎమోషనల్ బ్యాలెన్స్. దానివల్ల మీకు చాలా వరకు ఇట్స్ ఎ గేమ్ చేంజర్. మీ రిజల్ట్ మారిపోయింది, మీ ఫేట్ మారిపోయింది.